చాలే చాలే బాబు. తినరా, అక్కడ ఏం తింటావో ఏంటో బెంగగా ఉంటుంది. కొంచెం చాలు చాలు చాలు. తినమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. రేయ్, ఏంటా తింటాం? ఇలా ఖాళీ కూర్చోపోతే వెళ్ళి బ్యాగ్ సర్దు. ఇదిగో సీత, ఓ సర్దేకు. చాలే బాబు. మొన్నట్లాగా మళ్ళీ వచ్చేసిన కాడి నుంచి మోద్దండగా. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండిరా. ఎంతకాలం ఇలాగా? ఒరి చిన్నోడా, నీతో పాటు పెద్దవాడిని తీసుకెళ్ళరా. ఇక్కడుండి ఏం చేస్తాడు? ఊరికే జనాలు గొడవలు తప్ప. మొన్న పెళ్లిలో కనిపించిన ఆయన హైదరాబాద్ వస్తే నేను చూసుకుంటానన్నాడంట కదా, నువ్వు చెప్పి తీసుకెళ్ళరా. సీత, పెద్దోడొచ్చాడు, భోజనం పెట్టు. పప్పుసుకురా కొంచెం. అయిపోయింది ఇక్కడ. పెద్దోడా, మజ్జిగ తీసుకురా. రే రే, సోది కబుర్లు వింటూ కూర్చుంటావు. లే, అవతల ట్రైన్ టైం అయింది. ఇదిగో, నేను వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. నాకు తెలీదా ఏం చేయాలో. ఎప్పుడు పెద్దోడిని చూసుకోవే. నాలుగు వారాలంటే 4 వారాలు కాదు, హనీమూన్ అన్నాక వారాలు నెలలు గుర్తుకు రాకూడదు అబ్బాయి. భలే చెప్పాక. ఇలాంటి విన్నప్పుడు భలే చిత్రంగా ఉంటుందిరా. అదే వాడికి ఉద్యోగం లేకపోతే అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని రోజులు పట్టేదిరా. ఏదో రకంగా వచ్చారా, దెబ్బకు మొత్తం సెట్ అయిపోద్ది. అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. సర్లే, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? ఉన్నాయా? ఇదిగో, ఉంచుకో. ఉన్నాయిరా బాబు. ఉంచుకోరా. రే, రే, రే. పద. పద. ఈ జనం ఏంట్రా బాబు, ఎక్కడ ఖాళీ లేదు. రే, దిగిన తర్వాత ఫోన్ చేయి. చేస్తాలేరా, ఇంకోసారి ఆలోచించు. దేని గురించిరా? అదే అమ్మ చెప్పిన దాని గురించి. చూద్దాంలే. చూడటం కదా, ఆలోచించి వచ్చాయి. ఇప్పుడు వచ్చేయమంటావా? ఏంటి ఇప్పుడా? వచ్చేయమంటావా? గొప్పడ్రా బాబు నువ్వు. వచ్చే ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. మీవాడు భలే ఉంటాడరా, ఏ హడావుడు లేకుండా సింపుల్గా. పర్సనల్ కూడా మంచి దొండ మొక్కలా భలే ఉంటుంది. మనోడికి ఎంత తక్కువరా? పెళ్ళికెళ్ళి కష్టపడి కొంచెం రంగు తగ్గాడే కానీ హైదరాబాద్ వాటర్ పడతాయినా? నల్లదైదురా, రంగు తగ్గాడు, సన్నబడ్డాడు, లావెక్కాడు. ముందు మానేంట్రా దైదులారా, దేశం సంగ బాగుపడుద్ది. తప్పుకోరా. రేయ్, మాట్లాడితే నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడు ఎలా బుక్ చేస్తాను. రే చిన్నోడా, సిగరెట్ ఇరా. నిన్నేరా, ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇట్లా సిగరెట్ అడగానే 2 సిగరెట్ ఇట్లా తుంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా? బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు. ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా, హలో చిన్నోడా, హలో. సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడా కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హర్ట్ టు. బాబోయ్. నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. ఎవర్రా? చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి. మొత్తం నువ్వే తిని ఆడికేం పెట్టద్దు. ఇక తిరం తప్పేసాడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్గా మార్కెట్. అమెరికా నుంచి అక్క వస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరం వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా, సూపర్. నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్గా ఉంటాడు కదా. ఆడికి పెళ్లి మొక్కలేట వచ్చా?
ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు. నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు. అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చాం. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా. ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం రేయ్. ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టమా, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా బోనస్. రా చుట్టుకో, కట్టుకో, వాటేసుకో. ఎవరు చెప్తా మనకేంటి, నీ పన్ను నువ్వు చూసుకోమా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాను. వస్తానయ్యా. ఎక్స్క్యూజ్ వస్తానండు. ఎంత కంగారు పడతా తప్పుకోయా. వస్తానండు. అది చూడు బావ, అది డౌన్ అయిపోయింది బా. అది మధ్యాహ్నం 3ంటికి రైజ్ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్ లో ఉన్నాం బావా. నా మాట కదా. కొడుతున్నా సార్. ఆ, సార్ ఏంట్రా మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు. ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడు, 2 మీదకి వెళ్ళు. సార్ 10 నిమిషాలు కూర్చోమన్నారండి. సార్ ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. బావ పేరు మీద ర్యాన్ బ్యాగ్ సార్. టాటా ఓపెన్ చేయి. సార్ ఇప్పటికే అక్కడి నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? అయ్యో బాబు బలుటోడురా, ఆడు మనకి బాగా కావాల్సి నీకు తెలట్లేదు. కూర్చోబెట్టు. ఇదిగో ఈ 2 ఓపెన్ చేయి. టైం ఎంత అయిందే? 2. ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు. పెద్దోడు ఏం చేస్తున్నాడు ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్గా టైంకి ఫోన్ చేసేస్తారు. లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేద్ది కోపం. రైస్ మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు, ఇది కూడా మానే దైత్రం వెళ్ళిపోద్ది. ఏమయ్యా బాగా దోశవా? పని మీద ఉండు. ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. నువ్వు సూపర్ బా. అంటే ఆ, పొద్దు నుంచి ఉన్నాడు అతను. 5 అయింది. అయ్యి బాబోయ్ బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు వెళ్ళు బావా. రేయ్, ఎవరా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది? ఎవడాడు? నువ్వే కదా ఎందుకురా అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు. నీ పాటలు పడవచ్చు కదా, మేమని అడిగామా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం విసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ గాల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా. ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవాడురా బాబు. ఇది ఒకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి ఉండేది? ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటికి తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేణి, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు. నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమాలు,
అమ్మ నాన్న ఆడు ఈడు ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయిరా ఇప్పుడు? నువ్వే కదా అన్నావు, ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా? ముందు ముందు ఇంకెన్ని చూడాలి? రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకొని ఇద్దరు ముగ్గురు పుట్టాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే, అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉండాలి రోయ్, గుర్తెట్టుకో. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? హలో హలో ఎరా బాగున్నావా? పెద్దోడేడి? అక్కడ వెళ్ళిన పని ఏమైంది? నువ్వే అడుగు. ఎవర్రా? అమ్మా మాట్లాడతావా? నువ్వు మాట్లాడుకో. ఒక్క నిమిషం మాట్లాడతాడంట. రే ఇరికిస్తావు కదరా. పెద్దోడా ఎరా ఫోన్ చేసావా? ఆ, టైం ఫోన్ చేయాలరా. ఆ, నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా, అవి పంపించమంటావా? ఉమ్, ఉమ్. ఈడు మార్టీ ఏమన్నావురా? ఆ, లోపల స్విమ్మింగ్ పూల్ ఉందట బాబాయ్, ఇక్కడ జాబ్ వస్తే పడుకొని పని చేయొచ్చట. పడుకొని పని చేయటం ఏంట్రా దైద్యుడా? ఇదే వస్తారా బాబు, కాళ్ళ కింద స్తంభాలు వేసుకొచ్చింది. బాబాయ్ ఐన్స్టైన్. ఆ డార్లింగ్ నువ్వు ఫ్రాంక్ సెలబడి తినవు కదా, ఐ లో గెట్ ఇట్ ఫర్ యూ. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది, మాది. ఏడాది కూడా ఆగలేకపోయావంటే ఉద్యోగం చేస్తున్నాడా కలజోళ్ళు అమ్ముకుంటున్నాడా? ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటా ఉన్నావుగా, అసలు పువ్వు అంటేనే ఎలర్జీ. అలాంటి వాడినే చూసుకున్నా. మై వుడ్ బి. అదేదో సలిపడిపోతుందంటే తిను. మనం బీటేసింది కానీ మనకి బీటేసింది కానీ ఇలాంటి బుక్లీస్ గాడికి బుక్ అయితే ఉంటుందిరా నాలుగు దగ్గర. డాన్స్లే లోపల రే కోయి డాన్స్లు. రండ్రా పిలుస్తున్నారు. యాండి ఇది విన్నారా? రాఘవరాజు గారి కోళ్ళంట పళ్ళు తోముకునే బెస్ట్ కాడి నుంచి అన్ని పుట్టింటి దగ్గర నుంచే తెచ్చిందంట. మొగుడిని కూడా ముట్టుకొని ఇదంట. ఉంటారండి బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నోరు ముయ్యవే, ఇక్కడే అక్కడ అక్కడ ఇక్కడాను. ఓ మోసుకొత్తావు, పని బాట లేదు. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోండమ్మా, ఏదో మంచి చెడును. అమ్మా ఇంకా అతను నెయ్యి వేయండి, బాగుంటాయి. నువ్వు ఉండవే నాగమణి, ఈ హడావుడంతా పెద్దోడు పెళ్లికి చెయ్యి. అతయ్య నాకు కూడా చెప్పు, ఇప్పుడు నేను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టి అమ్మలాగే చూసుకుంటావా, లేకపోతే నేను సడన్ గా నువ్వు అత్త నేను కోళ్ళని బిల్డప్ ఇచ్చేస్తావా? చెప్పు. నీకేమనిపిస్తే అది అడిగడమే, లోపల ఏం ఉంచుకోకు. అమ్మో దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. గొప్ప సర్వీస్ రా బాబు. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్తో ఇంకో హోటల్ కట్టుకోవాలి. అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గాను. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఏమనం కాదా? కాదు కాదా? కాదా? ఏయ్ రండే, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదే నాకు? నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది. రేలంగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒక పని చెయ్యి, తన పిల్లు, నేను మాట్లాడతా. ఆల్రెడీ పిలిచాను కదా. అవునా? ఇప్పుడు ఇప్పుడే ఇంతమంది ఉన్నారని చెప్పలేదు. నంబర్ 1 అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. మీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. ఇది వేసుకో, బాగుంది. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగన్నయ్య గారు అబ్బాయి. అలాగా, ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. ఆ?
నన్నే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు నువ్వు కూర్చోమ్మా. కూర్చో సార్ కూర్చో. కూర్చారా. తిను. నవ్వటం రే. ఎరా ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఆ? ఇదిగో, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. ఆ? పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు లూపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డు అనుకుంటా. ఆ? వారిని డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుంటుందో నాకే తెలియదు. ఆ జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడి ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అడుగుతున్నావంటే అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోడ మీద కొడితే బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చూడు. ఓసాలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో, మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే ఇలా కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్రం వదిలిపోద్ది. చిన్నడా, ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు లవే కదరా, దీని లవ్ అని ఎవడ అంటాడు రా బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి.
ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానల్కి. హే, ఇప్పుడు చేసేయంటే అదేంటి ఇప్పుడు టైం ఎంత 11 అయితే రాత్రి కదా, చీకటి చీకటి అంటే నాకు భయం. పెట్టి హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రేయ్, ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే దా, పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నాను. అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహమ్మద్ అలా పెట్టుకుని. ఈడొకటి చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. పెద్దోడొచ్చాడు. అక్కడ ఏమైందో ఏమిటో అడిగారా? ఏ చిన్నోడేం ఫోన్ చేయలేదా? బాగుంది. చిన్నవాడి గురించి అడిగితే పెద్దోడిని అడగమంటారు, పెద్దోడి గురించి అడిగితే చిన్నవాడిని అడగమంటారు. ఏదైనా వాళ్ళిద్దరు చూసుకుంటారు లేవే. వాళ్ళు చూసుకోవాలనే. ఏదో దేవుడి దయ వల్ల చిన్ని పెళ్లి బాగా జరిగిపోయింది. ఏ బెజవాడ అనగానే గుర్తొచ్చింది. ఎట్రా రేపు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానే. పెద్దమ్మాయి వచ్చిందంట అమెరికా నుంచి. తను చేసిన మేలు మనం ఎప్పటికైనా మర్చిపోతావా? ఇదిగో వెళ్ళి త్వరలోనే మంచి విశేషం జరగాలని మనం అందరూ కోరుకుంటున్నామని చెప్పొస్తాను. బాగుంటుంది. నువ్వు పొద్దున్న పెద్ద పెద్ద సున్నులు చేసి పెట్టు, తీసుకెళ్తే బాగుంటుంది. సీత, వర్షం పడేలా ఉంది, బట్టలు తీసురా. తెస్తున్నా. ఏయ్, ఏంటిది? పైన దేవుడు ఫోటోలు తీసుకుంటున్నాడు, రెడీగా ఉంటుంది పోజులు ఇవ్వడానికి. ఫోటోలు గాడిద కొట్టు. ఈసారి వస్తే మన ఇద్దరం కలిసి దిగుదాం. ఏంటి చూడు ఏంటి? ఒక్కసారి చూడు. చాలా మంచి సంబంధం. అబ్బాయిని ముట్టుకుంటే డాగ్ అడిపోతాడు. పైగా వాళ్ళు అన్నీ చూసి ఉన్నారేమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే స్టేజ్లో లేరు. మామూలు సంబంధం కాదు ఇది. ఎవరి గురించి చెప్తున్నానో, ఎవరికి సూటిగా తగలాలని చెప్తున్నానో వాళ్ళకి తగిలి, ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేయడం అన్నీ మానేసి ఎంత తొందరగా ఆలోచన నుంచి బయటపడిపోతే అందరికీ అంత మంచిది. ఆగో, ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో, ఆడు గొడవ ఏంటో మొత్తం అంతనా వేసేయాలి. లేకపోతే బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత గొప్ప సంబంధమైనా తీసుకురా. సీతకు పెళ్లి కంది చిన్నదానికి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. అరే, ఒక్కగాను ఒక ఆడపిల్ల, దానికి ఏ ముచ్చటా తీరలేదు. చూడండి, దీనికైనా మీరు ముందుండి చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఉండవే అమ్మా, అన్నయ్య మాట్లాడుతాడు కదా, ఎందుకు నీకు ఊరికి ఆవేశం? ఏంద్రా మాట్లాడేది? ఏంది మాట్లాడేది? జన్మంతా మీరే మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా నన్ను మీరు మాట్లాడించారా? చూడండి, మీ ఇద్దరికంటే వాడంటేనే నాకు చాలా ఇష్టం. వాడు ఎలాగూ పోయాడు. వాడి గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళు పట్టించుకున్నారా? చెప్పండి. ఏంటి బావగారు, అనగారు అందరూ బాగున్నారా? ఇదిగోమ్మా, అత్తయ్య తన చేతులతో సున్నుండలు చేసి ఇచ్చింది. ఎప్పుడూ చక్కగా హాయిగా ఉంటూ సున్నుండలు లాంటి పిల్లని కనమని మరీ చెప్పింది. ఏమ్మా, బాగున్నావా? అందరూ బాగున్నారా? అరే రే, కంగారులో మర్చిపోయానే. ఏమా, బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? కూర్చోండి అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను. అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎరా కొండలరావు, ఎప్పుడొచ్చావు? వారు అదృష్టం అంటే మీది. మీరు ఇలా అంటున్నారు, అలా వచ్చారు. ఏం లేదు అన్నయ్య గారు, సీత పెళ్లి గురించి చిన్నదానికి మంచి సంబంధం కుదిరే దారిలో ఉంది.
కుదిరితే సీతకి దీనికి ఒకే ముహూర్తంలో చేసేస్తని ముసలి అంటుంది, మీరు వచ్చారు. ఇప్పుడు సీత మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది. అందులోనూ పెళ్లి విషయం ఒకటికి 2 సార్లు చూసుకోవాలా. మీకు ఉంటుంది మనసులో పెద్దోడికి ఇచ్చేస్తే బాగుంటుంది అది ఇదని, కానీ ఏదంటారు ఇది అప్రయోజకత్వం, పని పాట లేక అలాంటి వాడికి చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. నలుగురు ఏమంటారని మీకు ఉంటుంది కదా. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి సీతని చేసేద్దాం అంటే ఎగిరికి ఎంతేస్తాడు అనుకుంటావా? ఏంటి మా ఎదవ కానీ టక్కని అంటాడు. మీరు అంటున్నారు కదా, సీతకి తొందరలో మంచి సంబంధం చూసి చేసేద్దాంలేండి. సీత విషయంలో ఎవరికైనా మంచే చేయాలనిపిస్తుంది, ఇంకో ఆలోచన ఉండదు. ఎందుకంటే అది సీత. అత్తయ్య చీరలో ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? ఏ ఇక నుంచి మాతో ఉంటావా పెడతావా? సొంతం సొంతం అనుకుంటామే కానీ. అత్తయ్య గారండి, చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో. మావయ్య కూర్చోమన్నాడు, కూర్చుంటున్నాను అంతే. కూర్చోమంటాడు. మావయ్యకి ఏం పని? చూసొస్తాను సున్నుండలు చెయ్యండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య. ఊరుకోండి అత్తయ్య, పెద్దోడే బాగుంటే ఇవన్నీ అనుకోవడం ఎందుకు? ఏమో మావయ్య ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. మరి మనందరం మావయ్య గౌరవం కాపాడుద్దా? మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం. మావాడే అమ్మాయిల విషయంలో కొంచెం అమ్మాయిలు అటు ఇటు పరిగెత్తకూడదు అంటుంటాడు, ఏం మాట్లాడకూడదు అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నీకంటే ఇంకా నేనే చాలా ఓపెన్ తెలుసా. నువ్వే మమ్మీకి బోల్డ్ అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటావు. ఏ మమ్మీ చెప్పు. లేదురా, నేను టోటల్ ఓపెన్ రా. ఆ బెజవాడు భలే సంబంధం తీసుకొచ్చట. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అలా సోత నిలబడ్డా కొండలరావు, పిలువు సీతనే. ఇయో సీత పిలుస్తున్నారు. డాడీ షీఈ్ బ్యూటిఫుల్. కొండలరావు గారు, ఎవరండి ఇతను? వాళ్ళ పెద్ద అబ్బాయి, సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీఈ్ బ్యూటిఫుల్. అమ్మా తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకన్నీ ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి 2 కండువాలు తెప్పించండి, ఒకటి వాడికి కప్పండి, ఒకటి నాకు కప్పండి. వారం రోజుల్లో పెళ్ళి అయిపోవాలి. సార్ మీరు కూడా ఒక మాట వేయండి. మీరు అన్నీ తెలుసుండి. ఆడు తొందర పెడుతుంటే మనం మాత్రం ఏం చేద్దాం చెప్పు. మాట్లాడి వాళ్ళకి వచ్చి చూసుకోవద్దు. ఇప్పుడే కానీ పద్ధతుల విషయంలో మాత్రం చాలా పట్టింపు. ఏయ్, ఏయ్ ఏంటది? ఏంటి